ఓం శాంతి. బాబా ఈరోజుటి మురళిలో బంధన ముక్తులుగా అవ్వాలి అన్నా, స్వ ఉన్నతి చేసుకోవాలన్నా జ్ఞానాన్ని బుద్ధిలో నిండుగా ఉంచుకోవాలి అన్నారు. నిద్రను జయించే వారిగా కావాలి. అలాగే స్మృతి మరియు సేవ యొక్క బలాన్ని జమ చేసుకోవాలి అన్నారు. ఎంత బాబా స్మృతిలో ఉండి భోజనాన్ని తయారు చేస్తామో అంతగా భోజనము శుద్ధమవుతుంది, మనస్సు పవిత్రమవుతుంది. బాబా ఈరోజు స్మృతిలో ఉండి భోజనం తయారు చేయడం, స్వీకరించడం విషయంలోనూ అటెన్షన్ ఇప్పించారు. ఇది 27th మే మురళి. मीठे बच्चे याद में रहकर भोजन बनाओ तो खाने वाले का हृदय शुद्ध हो जाएगा। तुम ब्राह्मणों का भोजन बहुत ही शुद्ध होना चाहिए। మధురమైన పిల్లలు, స్మృతిలో ఉండి భోజనం తయారు చేయండి, అప్పుడు తినేవారి హృదయం శుద్ధమవుతుంది. బ్రాహ్మణులైన మీ భోజనం చాలా శుద్ధంగా ఉండాలి. స్మృతిలో ఉండి భోజనాన్ని తయారు చేస్తే తిన్నటువంటి వారి హృదయం కూడా శుద్ధమవుతుంది. భోజనం తయారు చేసే వారి మానసిక స్థితి యొక్క ప్రభావము ఆ భోజనంలో వైబ్రేషన్స్ రూపంలో చేరుతుంది. అందుకే బాబా యోగిలు మంచిగా నా స్మృతిలో ఉన్నటువంటి వారే వండితే వారి చేతి భోజనం తిన్నటువంటి వారి హృదయము శుద్ధమవుతుంది. ఎందుకంటే అందులో పవిత్రమైన వైబ్రేషన్స్ నిండి ఉంటాయి. ప్రశ్న: सतयुग में तुम्हारे दर पर कभी भी काल नहीं आता है, क्यों? సత్యయుగంలో మీ ద్వారం వద్దకు ఎప్పుడు మృత్యువు రాదు, ఎందుకు? జవాబు: क्योंकि संगम पर तुम बच्चों ने बाप द्वारा जीते जी मरना सीखा है. ఎందుకంటే సంగమ యుగంలో మీరు పిల్లలు బాబా ద్వారా జీవిస్తూ మరణించడంను నేర్చుకున్నారు. जो भी जीते जी मरते हैं उनके दर पर कभी काल नहीं आ सकता है. ఎవరైతే ఇప్పుడు జీవిస్తూ మరణిస్తారో వారి ద్వారం వద్దకు మృత్యువు రాదు, కాలుడు రాడు. తుమ్ యహా ఆయే హో మరనా సీక్నే. మీరిక్కడకు వచ్చింది మరణించడం ఎలానో నేర్చుకోవటానికి. సత్యుగ్ హై అమర్ లోక్, వహా కాల్ కిసీ కో ఖాతా నహీ. సత్యయుగమే అమరలోకం, అక్కడ మృత్యు ఎవరిని తినదు. రావణ్ రాజ్య హై మృత్యులోక్, ఇస్లియే యహా సభీకి అకాలే మృత్యు హోతీ రేతీ హై. ఈ రావణ రాజ్యం అనేది మృత్యులోకం, అందుకే ఇక్కడ అందరికీ అకాల మృత్యు ఉంటుంది. సత్యుగం అయితే అమరలోకం కాబట్టి మృత్యు ఎవరి ద్వారం తట్టదు, ఎవరిని ముందు నుండి గుర్తు చేయిస్తూ ఉండదు. అక్కడైతే సంతోషంగా వాళ్ళు శరీరాన్ని విడిచిపెడతారు. ఇంకా ఈ శరీరం విడుస్తున్నాను, కొత్తది తీసుకుంటున్నాను, అంతే. చాలా ముందు నుండే ఆలోచన పెట్టుకోవడం, ఇంకెప్పుడు విడిచిపెడతానా, ఇంకెన్ని రోజులు, ఇలాంటి ఆలోచనలు ఉండవు. అలా ఆలోచిస్తున్నారు అంటే ఇంకా మృత్యు ద్వారం వద్దకు వచ్చి వెయిట్ చేస్తున్నట్లు. అందుకే బాబాన్న సత్యుగంలో ఎవరి దగ్గరికి మృత్యు వెళ్ళదు. ఇక్కడైతే కలియుగంలో ఎప్పుడు ద్వారం వద్దే ఉంటుంది, ప్రతి క్షణం వెయిట్ చేస్తూనే ఉంటుంది. ఇది అకాల మృత్యువుల యొక్క లోకం ఇది. అందుకని ఇక్కడ మృత్యు భయం కూడా అందరినీ పీడిస్తూ ఉంటుంది. ఓం శాంతి. मीठे मीठे बच्चे प्रदर्शनी देखकर आते हैं तो बुद्धि में वही याद रहनी चाहिए. మధురాతి మధురమైన పిల్లలు ప్రదర్శని చూసి వచ్చినప్పుడు బుద్ధిలో అవే గుర్తుండాలి. हम कैसे शूद्र थे अब ब्राह्मण बने हैं, फिर देवता सूर्यवंशी चंद्रवंशी बनेंगे. మేము ఎలా శూద్రులుగా ఉండేవారిమి, ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యాం, మళ్ళీ దేవతగా, సూర్యవంశీ, చంద్రవంశీగా అవుతాం. ये संगम युगी मॉडल प्रदर्शनी में रखना है. ఈ సంగమ యుగం యొక్క మోడల్ని ప్రదర్శనలో చూపించాలి. కలియుగ్ और सतयुग के बीच में अब यह है संगम युग.
కలియుగము మరియు సత్యుగానికి మధ్యలో ఉన్నటువంటిది ఇది సంగమయుగం. మరి సంగమయుగి మోడల్ని మధ్యలో పెట్టాలి. అందులోనూ 15-20 మంది వైట్ డ్రెస్లో కూర్చున్నటువంటి వాళ్ళు తపస్య చేస్తూ ఉన్నట్టుగా చూపించాలి. జ్ఞాన్ సరోవర్లో ఉన్నటువంటి స్పిరిచువల్ ఆర్ట్ గ్యాలరీలో ఇలాగే చూపించారు. సంగమ యుగంలో అందరూ వైట్ డ్రెస్లో తపస్సు చేస్తూ ఉన్నట్టు, కొండల పైన కూర్చొని తపస్సు చేస్తున్నట్టుగా చూపించారు. ఏ విధంగా సూర్యవంశీలను చూపిస్తారో అలాగే చంద్రవంశీలను కూడా చూపించాలి. మనుషులకు అది చూడగానే అర్థమైపోవాలి, వీరు ఇలా తపస్సు చేస్తున్నారు, అందుకే ఇలా ఉన్నతమైన దేవతగా తయారవుతున్నారు అని. ఆదిలో కూడా మీ చిత్రాలు ఉండేవి కదా, సాధారణ తపస్య చేస్తున్న చిత్రము మరియు భవిష్యత్తు రాజ్య పదవి ఏదైతే పొందబోతున్నారో ఆ చిత్రము. బాబా అయితే ప్రతి ఒక్కరివి అలా అలంకరించినటువంటి ఫోటోలు తీయించారు ప్రత్యేకంగా. రెండు కలిపి, అంటే సాధారణమైనటువంటి వైట్ డ్రెస్లో ఉన్నటువంటి ఫోటో, దాని పక్కనే కిరీటం పెట్టుకొని అన్ని ఆభరణాలతో సత్యయుగి వేషధారణలో ఉన్నటువంటి దేవతా చిత్రాన్ని రెండు పక్క పక్కన పెట్టి ప్రతి ఒక్కరివి అలా తీయించారు. దానితో పిల్లలకి నేను ఇలా తయారవుతున్నాను అనే నష పెరుగుతుంది అని బాబా అందరినీ కూడా అలా తీయించుకోమని ఎన్నోసార్లు చెప్పారు. तो तुम समझा सकेंगे ये वह बनते हैं. అప్పుడు ఆ చిత్రాన్ని చూపిస్తూ మీరు చెప్పగలుగుతారు, ఇలా తపస్య చేసిన వారు ఇలా తయారవుతారు అని. అక్యురేట్గా చూపించాలి కూడా. మేము బ్రహ్మ కుమారీలము రాజయోగం నేర్చుకొని ఇలా తయారవుతున్నాము అని. మరి సంగమయుగాన్ని తప్పనిసరిగా చూపించాలి. तुम बच्चे देख कर आते हो तो सारा दिन वह नॉलेज బుద్ధి में रहनी चाहिए. మీరు పిల్లలు ప్రదర్శని చూసి వస్తారు కాబట్టి రోజంతలో అదే నాలెడ్జ్ బుద్ధిలో ఉండాలి. తभी ज्ञान सागर के बच्चे तुम मास्टर ज्ञान सागर कहला सकते हो. అప్పుడే జ్ఞానసాగరుని పిల్లలైన మీరు మాస్టర్ జ్ఞానసాగర్లుగా పిలువబడతారు. అగర్ జ్ఞాన్ హీ బుద్ధి మే నా రహే తో జ్ఞాన్ సాగర్ తోడే కహెంగే. ఒకవేళ జ్ఞానమే బుద్ధిలో లేనట్లయితే మిమ్మల్ని జ్ఞానసాగర్లు అని ఎందుకంటారు? సారా దిన్ బుద్ధి ఇస్మే హీ లగి రహే తో వహ బంధన్ హీ టూట్తీ జాయ్. రోజంతా బుద్ధి ఈ విషయాలలోనే నిమగ్నమై ఉంటే ఆ బంధనాలన్నీ తొలగిపోతాయి. हम अभी ब्राह्मण है फिर देवता बनते हैं. మనం ఇప్పుడు బ్రాహ్మణులుగా ఉన్నాం, తర్వాత దేవతగా అవుతాం. अगर अच्छी रीति पुरुषार्थ नहीं करेंगे तो क्षत्रिय कुल में चले जाएंगे. బాబా అన్నారు, ఒకవేళ మంచి రీతిగా మీరు పురుషార్థం చేయనట్లయితే క్షత్రియ కులంలోకి వెళ్ళిపోతారు, చంద్రవంశంలోకి వెళ్ళిపోతారు. వైకుంఠ దేఖ్ భీ నహీ సకేంగే. వైకుంఠాన్ని కనీసం చూడలేరు అంటున్నారు. అంటే సత్యయుగాన్ని చూడలేరు. ఇంకా ముఖ్యతో హే హీ వైకుంఠ, ముఖ్యమైనదే వైకుంఠం, సత్యయుగం. वंडर ऑफ द वर्ल्ड सत्युग को कहा जाता है, इसलिए पुरुषार्थ करना है. వండర్ ఆఫ్ ది వరల్డ్ అని సత్యయుగాన్ని అంటారు, అందుకే దానికోసం పురుషార్థం చేయాలి. సూర్య వంశస్థులుగా అయ్యే పురుషార్థం ఉండాలి. మీవి రెండు చిత్రాలు ఉండాలి. వ రంగీన్ డ్రెస్ వ గహనో ఆది సే సజాయా హువా और ये तपस्या का. ఒకటేమో కలర్ డ్రెస్లో అలంకరించుకున్నటువంటి చిత్రం, ఇంకొకటేమో సాధారణమైనటువంటి వైట్ డ్రెస్లో తపస్య చేస్తున్న చిత్రం. तो समझेंगे यही सूक्ष्म वतन में बैठे हैं. అప్పుడు అర్థమవుతుంది వీరే సూక్ష్మవతనంలోనూ కూర్చున్నారు అని. డ్రెస్ తో బదల్ సక్తే హే, ఫీచర్స్ తో బదల్ నహీ సకేంగే. డ్రెస్ మార్చుకోగలుగుతారు మీరు, కానీ ఫీచర్స్ అయితే మార్చుకోలేరు కదా. జ్ఞానంలో రాగానే మీ ఫేస్ ఫీచర్స్ అన్నీ ఒక్కసారిగా ఎలా మారిపోతాయి? అవే ఉంటాయి, కాకపోతే మీ డ్రెస్లో మార్పు ఉంటుంది. జ్ఞానంలో వచ్చాక కొంచెం సింపుల్గా ఉంటారు కదా, ఆర్పాటం ఏమీ పెట్టుకోరు కదా. లౌకికంలో అయితే ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా బాగా అలంకరించుకుంటారు, కానీ మీరు జ్ఞానంలో ఉన్నవారు మీరు చాలా సాధారణంగా ఉంటారు. వాహువా అపవిత్ర ప్రవృత్తి మార్గ్, అదేమో అపవిత్రమైన ప్రవృత్తి మార్గం. వహ పవిత్ర ప్రవృత్తి మార్గం. సత్యుగంలో ఉన్నది పవిత్రమైన ప్రవృత్తి మార్గం. జిస్సే సమझे స్థాపన కర్ రహే హే. రెండు చూపించినప్పుడు అర్థమవుతుంది పవిత్రమైన ప్రవృత్తి మార్గం యొక్క స్థాపన ఇప్పుడు జరుగుతుంది అని.
యహీ ఫిర్ వహ బంతే హే, వీళ్ళే మళ్ళీ ఇలా తయారవుతారు అని. ఒక చిత్రం ఉంది కదా, సంగమయుగంలో ఎలా కలియుగం నుండి ఇద్దరు జంట వస్తారు, వచ్చి యజ్ఞం దగ్గర కూర్చొని వికారాలన్నింటినీ ఆహుతి చేస్తారు, మళ్ళీ ఆ ఇద్దరు జంటనే సత్యుగానికి దేవి దేవతలుగా వెళ్తున్నట్టు. బాబా అంటారు ఇలాంటి చిత్రాలు ఉండాలి. జో మెహనత్ కరేగా వహీ పాయేగా, ఎవరు శ్రమ చేస్తే వారే తయారవుతారు. బ్రాహ్మణ్ బన్నే వాలే తో బహుత్ హేనా, బ్రాహ్మణులుగా అయ్యేవారు ఎంతో మంది ఉన్నారు కదా. ఇస్ సమయ తుమ్ తోడే హో, ఈ సమయంలో మీరు కొద్ది మందే ఉన్నారు. దిన్ ప్రతిదిన్ వృద్ధికో పాతే రహేంగే, రోజు రోజుకి మీ సంఖ్య వృద్ధి జరుగుతూ ఉంటుంది. సారా సృష్టి చక్ర कैसे फिरता है, బుద్ధి మే హే, మొత్తం సృష్టి చక్రం అంతా ఎలా తిరుగుతుందో మీ బుద్ధిలో ఉంది. హమ్ తపస్య కర్ రహే హే, ఫిర్ యే బనేంగే, మేము ఇప్పుడు తపస్సు చేస్తున్నాము, తర్వాత ఇలా లక్ష్మీనారాయణుల్లా తయారవుతాం. ఇది మనందరి బుద్ధిలో ఉంది. ఇస్కో హీ కహా జాతా హై స్వదర్శన్ చక్రధారి హో బైఠనా, దీన్నే స్వదర్శన చక్రధారిగా కూర్చోవడం అని అంటారు. క్యూంకి బుద్ధి మీతో సారీ నాలెడ్జ్ హే, ఎందుకంటే బుద్ధిలో మొత్తం జ్ఞానం ఉంది. హమ్ క్యా థే అబ్ ఫిర్ క్యా బన్తే హే, మేము ఎలా ఉండేవారిమి, ఇప్పుడు ఎలా తయారవుతున్నాం. స్టూడెంట్ టీచర్ కో తో జరూర్ యాద్ కరేంగే, విద్యార్థి టీచర్ని తప్పనిసరిగా జ్ఞాపకం చేస్తారు కదా. తుమ్కో భీ బాప్ కో యాద్ కర్నా హే, మరి మీరు కూడా బాబాని జ్ఞాపకం చేయాలి. యాద్ కి యాత్ర సే హీ పాప్ కట్తే హే, స్మృతి యాత్ర ద్వారానే పాపాలు కట్ అవుతాయి. ఆత్మ పవిత్ర హో జాతి హే తో ఫిర్ శరీర్ భీ పవిత్ర మిల్తా హే, ఆత్మ పవిత్రంగా అవ్వడంతో శరీరం కూడా పవిత్రమైనదే లభిస్తుంది. జో శూద్ర సే బ్రాహ్మణ్ బంతే హే వహీ ఫిర్ దేవతా బంతే హే, ఎవరైతే శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అవుతారో వారే మళ్ళీ దేవతగా అవుతారు. ఇస్కా జిత్నా బడా మోడల్ హో అచ్చా హే, క్యూంకి లిఖనా భీ పడతా హే, దీనిది ఎంత పెద్ద మోడల్ మీరు తయారు చేయగలిగితే అంత మంచిది అంటున్నారు. ఎందుకంటే అక్కడ ఎక్స్ప్లెనేషన్ కూడా రాయాల్సి వస్తుంది అంటున్నారు. సంగమయుగి పురుషోత్తములుగా తయారయ్యే బ్రాహ్మణులు. అభి తుమ్కో బాప్ బైట్ పడాతే హే, ఇప్పుడు మీకు బాబా కూర్చోబెట్టి చదివిస్తున్నారు. ఊపర్ మే శివబాబా కా భీ చిత్ర హే, పైన శివబాబాది కూడా చిత్రము ఉంది. జో తుమ్కో పడాతే హే, ఎవరైతే మనకి శిక్షణ ఇస్తున్నారో సంగం యుగంలో వారిని కూడా ఆ చిత్రంలో చూపిస్తున్నాం. తుమ్ యే బంతే హో, మీరు ఇలా తయారవుతున్నారు. ఏ బ్రహ్మ భీ తుమారీ సాత్ హే, ఈ బ్రహ్మ కూడా మీ తోడుగా ఉన్నారు. వబీ సఫేద్ పోజ్దారి స్టూడెంట్ హే, ఈ బ్రహ్మ కూడా వైట్ డ్రెస్ ధరించినటువంటి విద్యార్థి. మనుష్యుతో రామ్ రాజ్య కో భీ నహీ మాన్తే హే, మనుషులైతే ఇక్కడ రామరాజ్యాన్ని కూడా నమ్మటం లేదు. గాయన్ భీ హే రామ్ రాజా రామ్ ప్రజ, గాయనం ఉంది కదా, రామ్ రాజా రామ్ ప్రజ, రాముని రాజ్యం యొక్క వర్ణన ఎంతగా చేశారు. కానీ అందరూ నమ్మట్లా. కొందరు హిందూ మతంలో నమ్ముతారు, మిగతా మతాల వారైతే రామరాజ్యము అంటే వాళ్ళకి అసలు తెలియదు, వాళ్ళు ఒప్పుకోరు. సత్యుగంలో అయితే ధర్మంతో రాజ్యం నడిచేది, ధర్మం ఆధారంగా రాజ్యం నడిచేది. బాకీ త్రేతామే క్షత్రియోంకి గ్లాని కర్ది హే, ఇంకా త్రేతాయుగంలో అయితే క్షత్రియుల యొక్క గ్లాని చేసేశారు. సూర్యవంశీకి గ్లాని నహీ కీ హే, సూర్యవంశస్థుల యొక్క గ్లాని చేయలేదు. తో యహ భీ లిఖనా పడే, మరి ఇది కూడా రాయాలి అంటున్నారు. క్షత్రియులను గ్లాని చేయడం అంటే ఏంటి, సీతను ఎత్తుకెళ్ళాడని చెప్పడం. మరి దేవీ దేవతలు వారిలో కూడా దుఃఖము బాధ, వారికి కూడా ఆందోళన కలిగినట్టుగా రామాయణంలో మొత్తం చూపించారు కదా. అందుకని బాబా అన్నారు క్షత్రియులను కూడా గ్లాని చేశారు. రామ్ రాజా రామ్ ప్రజా ధర్మ కా ఉపకార్ హే, రామ్ రాజా రామ్ ప్రజా ఇలా ధర్మం యొక్క ఉపకారం చేసేవారు అని అన్నారు. వహబీ సెమీ స్వర్గ్ హే, కానీ అది కూడా సెమీ స్వర్గమే. ఎందుకంటే 14 కళలే ఉంటాయి. వహాయసి గ్లానికి బాతే హోతీ నహి, నిజానికి అక్కడ ఇటువంటి గ్లాని విషయాలు ఉండనే ఉండవు. అక్కడ ఎవరు వనవాసానికి వెళ్ళరు. అలా రాజకుమారుడు రాజకుమారీలు వనవాసానికి వెళ్ళడము, అన్ని సంవత్సరాలు ఉండడం, రాక్షసులతో
యుద్ధం చేయటం ఇలాంటివేమీ అక్కడ ఉండవు అంటున్నారు. ఉన్కో క్లియర్ కర్ దో హమ్ క్యా బన్ రహే హై. వారికి స్పష్టంగా చెప్పేసేయండి మేము ఇలా తయారవుతున్నాము అని. హమ్ హీ అప్నే లియే స్వరాజ్య స్థాపన కర్ రహే హై. మేమే మా కోసం స్వరాజ్య స్థాపన చేసుకుంటూ ఉన్నాం. విశ్వ మే శాంతి కా ఏక్ స్వరాజ్య జో సబ్ మాంగ్తే హై వహ్ హమ్ స్థాపన కర్ రహే హై. విశ్వంలో శాంతి యొక్క స్వరాజ్యం దేన్నైతే అందరూ కోరుకుంటున్నారో, అన్ని మతాల వారు కోరుకుంటున్నారో అది మేము స్థాపిస్తూ ఉన్నామని చెప్పండి. బాబా ప్రదర్శని అది దేఖతే హై తో ఖ్యాలాత్ చల్తే రహతే హై. బాబా ఒకసారి ప్రదర్శనని చూసారంటే బాబాకి ఆలోచన నడుస్తూ ఉంటుంది. తుమ్ బచ్చే ఘర్ జాయేంగే తో ఫిర్ ఏ సబ్ బాతే భూల్ జాయేంగే. మీరు పిల్లలైతే ఇంటికి వెళ్ళగానే ఇక్కడి విషయాలన్నీ మర్చిపోతూ ఉంటారు. పరంతు ये सब బుద్ధి మీ యాద్ रहना चाहिए. కానీ ఈ విషయాలన్నీ మీకు బుద్ధిలో గుర్తుండాలి. ऐसे नहीं ప్రదర్శని से बाहर निकले और खेल खलास. అలా ప్రదర్శని నుండి బయటికి రాగానే ఆట క్లోజ్ అని అక్కడిదక్కడే ఇక్కడిదిక్కడే అని మర్చిపోకూడదు అంటున్నారు. अच्छे अच्छे बच्चे जो पुरुषार्थी है उनकी बुद्धि में टपकना चाहिए. మంచి మంచి పిల్లలు ఎవరైతే పురుషార్థిగా ఉన్నారో వారి బుద్ధిలో ఈ జ్ఞానం యొక్క విషయాలు రిపీట్ అవుతూ ఉండాలి. బాబాకు టపక్తా రేతా హేనా. బాబా మనసులో అయితే ఎప్పుడు జ్ఞానం యొక్క రిమ్జిమ్ జరుగుతూనే ఉంటుంది. జ్ఞానం డాన్స్ చేస్తూనే ఉంటారు. లోపల చింతన నడుస్తూ ఉంటుంది. బుద్ధి మే సారా జ్ఞాన్ రహేగా తో బాబాకి యాద్ భీ రహేగి. బుద్ధిలో మొత్తం జ్ఞానం ఉన్నట్లయితే బాబా స్మృతి కూడా ఉంటుంది. ఉన్నతి కో పాతే రహేంగే. ఉన్నతిని పొందుతూ ఉంటారు. అగర్ సతో ప్రధాన్ నహీ బనేంగే తో ఫిర్ సత్యుగ్ మే నహీ జాయేంగే. ఒకవేళ మీరు సతో ప్రధానంగా అవ్వనట్లయితే సత్యుగానికి వెళ్ళలేరు. ఇసిలియే అప్నే కో యాద్ కి యాత్ర మే పక్కా రఖనా హై. అందుకే స్వయాన్ని స్మృతి యాత్రలో పక్కాగా చేసుకోవాలి. మీరు రాజయోగిలు. తుమ్కో బడి జటాయే హే. మీకు చాలా పెద్ద జటాలు ఉన్నాయి అంటున్నారు. మహిమా సారీ తుమ్ మాతాంకి హే. మహిమ మాతలైన మీ అందరిదే. జటాయే బి న్యాచురల్ హే. మరి బ్రహ్మ బాబా సాకారంగా పాలన చేసినప్పుడు 14 సంవత్సరాల వరకు అందరూ అసలు జుట్టుకి ముడి వేసుకోకుండా, జడ వేసుకోకుండా అందరూ అలా వదిలేసేవారు. ఎందుకు? ఎందుకంటే మేము తపస్యలో ఉన్నాము అని. తపస్సు చేసేటువంటి వారు అలాంటివేమీ చేసుకోరు కదా. అందుకని బాబా పిల్లలతో అంటున్నారు, మీకు చాలా పెద్ద పెద్ద జటాలే ఉన్నాయి. మీరు రాజయోగిలు. మరి మీకు న్యాచురల్గా ఉన్నాయి. మీరు యోగినీలు. మీదే సత్యమైనటువంటి తపస్య. రాజయోగి మరియు యోగినీలది ఇది సత్యమైన తపస్య యొక్క రూపాన్ని చూపిస్తారు. ఇవి బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. బాబా అంటారు, దేహం యొక్క అన్ని ధర్మాలని విడిచి స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి. బాకీ సబ్ దేహకే సంబంధాది భూల్ జాओ. మిగతా అన్ని దేహ సంబంధాలని మరిచిపోండి. ఒక్క బాబాని జ్ఞాపకం చేయండి. వహ తుమ్కో బహుత్ మాల్దార్ బనాతే హే. బాబా మిమ్మల్ని చాలా శ్రీమంతులుగా, చాలా సుసంపన్నులుగా తయారు చేస్తున్నారు. జీతే జీ మర్ జాओ. మీరు జీవిస్తూ మరణించండి. బాప్ ఆకర్ జీతే జీ మరనా సిక్లాతే హే. తండ్రి వచ్చి జీవిస్తూ మరణించడం నేర్పిస్తున్నారు. బాప్ कहते हैं मैं कालों का काल हूँ. तुमको ऐसा मरना सिखलाता हूँ जो कभी तुम्हारे दर पर काल आ न सके. బాబా చెప్తున్నారు, నేను కాలుడికి కాలుడిని, మహాకాలుడిని. నేను మీకు ఎలా మరణించడం నేర్పిస్తున్నాను అంటే దీని తర్వాత మీద ద్వారం వద్దకు ఎప్పుడు మృత్యువు రాదు. అక్కడ రావణ రాజ్యమే ఉండదు. సత్యుగంలో మృత్యువు తినదు. దానిని అమరపురి అంటారు. అక్కడైతే సహజంగా శరీరాన్ని విడిచిపెడతారు. బాబా మనల్ని అమరపురికి యజమానిగా చేస్తున్నారు. ఇది మృత్యులోకం, అది అమరపురి. ఇది రాజయోగం. మీరు రాస్తారు, ప్రాచీన భారతదేశం యొక్క రాజయోగం ఇక్కడ నేర్పించడం జరుగుతుంది అని. ఎవరైతే ప్రదర్శని మొదలైనవి చూసి వస్తారో వాళ్ళకి ఆలోచన నడవాలి. ఇస్మే ఔర్ క్యా కరే,
ఇంకా ఏం ఇంప్రూవ్మెంట్ చేస్తే బాగుంటుంది, ప్రదర్శనలో ఇంకా ఎలాంటి మోడల్ పెట్టాలి, లేదా ఏ చిత్రాలను పెడితే అందరికీ సహజంగా అర్థమవుతుంది అనేది ఆలోచించాలి. ఏ చిత్రాలు పెడితే మనుషులు అక్యురేట్గా అర్థం చేసుకుంటారో ఆలోచించాలి. ఇన్మే ప్రాక్టికల్ బహుత్ అచ్చి సమజానీ హై. వీటిల్లో ప్రాక్టికల్గా చాలా మంచి ఎక్స్ప్లెనేషన్ ఉంది. యథా రాజారాణి తథా ప్రజ అందరూ ఇందులో వచ్చేస్తారు. బాబా ఎంత క్లియర్గా చేసి అర్థం చేయిస్తూ ఉన్నారు. పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని జ్ఞాపకం చేయండి. మూల్ జోర్ రఖ్నా చెయ్యి ఇస్ పర్. ముఖ్యంగా ఈ విషయం పైనే మీరు స్ట్రెస్ ఇవ్వాలి అంటున్నారు. అంటే ఈ విషయం పైన ఎక్కువగా అర్థం చేయించండి. విశ్వంలో పవిత్రత, సుఖము, శాంతి ఎలా స్థాపన జరుగుతుందో ఇక్కడికి వచ్చి తెలుసుకోండి అని చెప్పండి. తుమ్ అప్నే లియే హీ కర్తే హో. మరి ఇదంతా మీరు వాళ్ళకు అర్థం చేయించే ప్రయత్నం నేనెందుకు చేయాలి, నేనెందుకు వాళ్ళ కోసం తలగొట్టుకోవాలి అని అనుకోకండి. మీకోసమే మీరు చేస్తున్నారు. మీ ప్రజలను మీరు తయారు చేసుకుంటున్నారు. ఎంత మీరు శ్రమ చేస్తే అంత ఉన్నత పదవి లభిస్తుంది. అది కూడా నంబర్ వారీగా. యభి దికావో నంబర్ వార్ కేసే కేసే బంతే హై. ఇది కూడా చూపించండి, నంబర్ వారీగా ఎలా ఎలా పదవులు తీసుకుంటారో. ప్రజలను కూడా చూపించండి. షావుకార్ ప్రజలు, సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్, అన్ని రకాల ప్రజలు ఉంటారు కదా, అందరినీ చూపించండి. ఇలా అక్యురేట్గా తయారు చేయండి. అప్పుడు మంచి రీతిగా అర్థం చేయించగలుగుతారు. శ్రమ అయితే చెయ్యాల్సిందే. సమయం అయితే ఇప్పుడు ఇంకా కొద్దిగానే ఉంది. ఈ జ్ఞానము మీకోసమే ఉంది. మీరు ప్రదర్శనలో ఎలా అర్థం చేయించాలంటే మనుషులు ఇంకా ఒక్క తండ్రిని ఇప్పుడు జ్ఞాపకం చేయాలి, అదే ముఖ్యమైన విషయం అని అర్థం చేసుకోగలగాలి. ఒక్క తండ్రి స్మృతిలో ఉంటేనే మేము ఇలా దేవతగా తయారు కాగలుగుతామని రియలైజ్ అవ్వాలి. లేకపోతే మళ్ళీ భక్తి మార్గంలోనే రావాల్సి వస్తుంది. వాళ్ళు సత్యత్రేతాయుగాల్లో వాళ్ళ పాత్రే ఉండదు. ఇంకా తుమ్ మహారథి బచ్చే హో తో తుమారి బుద్ధి చల్తీ హై. మీరు మహారథి పిల్లలు కాబట్టి మీ బుద్ధి నడుస్తూ ఉంది. మేల్స్ కూడా మంచి మంచి వాళ్ళు ఉన్నారు. అంటే పాండవులు, అన్నేళ్ళు కూడా మంచి మంచి పురుషార్థి పిల్లలు ఉన్నారు. నెంబర్ 1 అయితే జగదీష్ భాయ్. మరి మ్యాగజైన్ని తయారు చేస్తూ ఉన్నారు. మన లిటరేచర్ అంతా కూడా రాశారు. బ్రిజ్మోహన్ కో భీ లిఖనే కా అచ్చా షౌక్ హై. బ్రిజ్మోహన్కి కూడా రాసేటువంటి అభిరుచి బాగా ఉంది అంటున్నారు. ఇద్దరు అన్నయ్యలు కూడా ఆదిరత్నాలు, సేవ యొక్క ఆదిరత్నాలు. ఢిల్లీలోనే ఇద్దరు జ్ఞానం తీసుకున్నారు. మరి బ్రహ్మ బాబాకి ఇద్దరు 2 భుజాల్లాగా సేవ చేసేవారు. షాయద్ తీసరా భీ కోయి నికలాయే. వీళ్ళిద్దరితో పాటు 3వ వ్యక్తి కూడా తయారవుతూ ఉండొచ్చు. ప్రతి విషయం మీరు క్లియర్గా అర్థం చేయించాలి. రోజు రోజుకి జ్ఞానం యొక్క గుహ్యత పెరుగుతుంది. బాబా జ్ఞాన సాగరుడు. ఉస్ పరం ఆత్మ మీ జ్ఞాన్తో భరా హువా హేనా. ఆ పరమాత్మలో జ్ఞానమైతే బాగా నిండి ఉంది కదా. జైసే గీత్ సున్తే హో సారా రికార్డ్ భరా హువా హై. ఈ విధంగా పాట వింటూ ఉంటారు. మొత్తం రికార్డ్ అంతా అందులో ఆల్రెడీ నిండి ఉంటుంది. ఇక్కడ ఇది కూడా అంతే. బాబా వద్ద ఏదైతే జ్ఞానం యొక్క సంపద, ఆస్తి ఉందో అదే బాబా మనకి ఇస్తూ ఉన్నారు డ్రామా అనుసారంగా. ఈ విషయాలన్నీ పిల్లల బుద్ధిలో నడవాలి. బల్ కుచ్ కామ్కాజ్ కరో, హాత్ సే భోజన్ బనాओ, బుద్ధి శివ బాబా కే పాస్ హో. మీరు కార్య వ్యవహారాలు చేసుకోండి, చేతులతో భోజనం తయారు చేయండి, కానీ బుద్ధి శివబాబా వైపే ఉండాలి. బ్రహ్మ భోజనం కూడా పవిత్రమైనదే కావాలి. బ్రహ్మ భోజన్ సో బ్రాహ్మణం కా భోజన్. మరి బ్రహ్మ భోజనము అంటే బ్రాహ్మణుల భోజనం. బ్రాహ్మణులు ఎంత యోగంలో ఉంటే అంతగా భోజనంలో శక్తి నిండుతుంది. గాయనం ఉంది కదా, దేవతలు కూడా బ్రహ్మ భోజనానికి బాగా మహిమ చేస్తూ వారు కూడా దాన్ని తినాలి అని తప్పించేవారంట. ఎందుకంటే తిన్నవారి హృదయము శుద్ధమైపోతుంది. మరి భోజనం తయారు చేసే బ్రాహ్మణులు అలా ఉండాలి, అంత పవిత్రమైనటువంటి స్థితిలో. కానీ ఇప్పటికలా లేరు అంటున్నారు. అభి అగర్ ऐसे बन जाए तो तुम्हारी बहुत వృద్ధి हो जाए. ఇప్పుడే అలా తయారవుతే మీ వృద్ధి బాగా జరుగుతుంది. కానీ డ్రామానుసారంగా నెమ్మదిగా వృద్ధి జరిగేది ఉంది.
ऐसा भी ब्राह्मण निकलेगा जो कहेगा हम बाबा की याद में रह भोजन बनाते हैं. ఎలాంటి బ్రాహ్మణులు తయారవుతారంటే వాళ్ళు అంటారు ఇంకా మేము బాబా స్మృతిలోనే ఉండి పూర్తి భోజనాన్ని తయారు చేస్తామని. బాబా ఛాలెంజ్ ఇస్తూ ఉన్నారు. ఇలాంటి బ్రాహ్మణులు కావాలి, యోగంలోనే ఉండి భోజనాన్ని తయారు చేసేవారు. అందుకే బాబా సూరజ్ పైని మధుబన్లో నిమిత్తం చేశారు. మంచి యోగి, మొత్తం బ్రహ్మ భోజనం తయారు చేయడానికి బాబా యొక్క భండారీకి నేను నిమిత్తం చేశారు. అలా పవిత్రమైన యోగిలు భోజనం తయారు చేస్తే తినేవారి అందరి హృదయం కూడా శుద్ధమవుతుంది. భోజనం పవిత్రంగా ఉండాలి. భోజనం పైనే మొత్తం ఆధారం అంతా ఉంది. బయట పిల్లలెవరికి ఇంత పవిత్రమైన భోజనం లభించదు. ఇక్కడైతే యోగిలు తయారు చేస్తారు కదా, మరి పిల్లలు భోజనంతో కూడా ఇక్కడ చాలా రిఫ్రెష్ అవుతారు. योग वाले फिर ज्ञानी भी होते हैं, इसलिए उनको सर्विस पर भी भेज देते हैं. యోగం చేసేవారు జ్ఞానిగాను ఉంటారు, అందుకే వాళ్ళని బాబా సర్వీస్కి కూడా పంపిస్తూ ఉంటారు. बहुत हो जाएंगे तो फिर यहाँ भी ऐसे ब्राह्मणों को रख देंगे. చాలా ఎక్కువ మంది అయిపోయారనుకోండి సేవ చేసేవారు, అప్పుడు ఇక్కడ కూడా అటువంటి బ్రాహ్మణులను పెట్టడం జరుగుతుంది. नहीं तो महारथियों में से भोजन पर भी होने चाहिए. లేకపోతే మహారథుల్లో ఎవరైనా కొందరు భోజనం డిపార్ట్మెంట్లో కూడా ఉండాలి అంటున్నారు. జో యోగయుక్త ఖానా బనాయే, యోగయుక్తమైన భోజనాన్ని తయారు చేసేవారు కావాలి. దేవతాయే భీ సమజ్తే హే హమ్ భీ బ్రహ్మ భోజన్ కాకర్ దేవతా బనే హే. దేవతలు కూడా అనుకుంటారు మేము బ్రహ్మ భోజనం తినే కదా దేవతగా అయ్యింది. రుచి సే తుమారే సాత్ మిల్నే కే లియే ఆతే హై. అందుకే ఎంతో అభిరుచితో మిమ్మల్ని కలుసుకునేందుకు వస్తారు. कैसे तुमसे मिलते हैं ये भी డ్రామా మే యుక్తి है. ఎలా మిమ్మల్ని కలుస్తారు, ఇది కూడా డ్రామాలో యుక్తి ఉంది. సూక్ష్మ వతన్ మే వహ और यह మిల్తే है. సూక్ష్మ వతనంలోని ఆ దేవతలు పిల్లలు కలుసుకుంటారు. ఇది కూడా వండర్ఫుల్ సాక్షాత్కారం, వండర్ఫుల్ నాలెడ్జ్ ఉంది కదా. మరి సాక్షాత్కారం కూడా వండర్ఫుల్ అర్థ సహితంగా ఉంది. భక్తిలో సాక్షాత్కారాలు ఎంతో శ్రమ చేస్తే జరుగుతాయి. కానీ ఇక్కడైతే బాబా పిల్లలకి జ్ఞానం యొక్క రహస్యాలన్నింటినీ అర్థం చేయించేందుకు సాక్షాత్కారాలు చేయిస్తారు. నవవిధములుగా భక్తి చేస్తారు. కేవలం సాక్షాత్కారం జరిగితే చాలు, తృప్తి చెందుతారు. అందుకే చాలా అనన్యమైన భక్తి చేస్తారు. అనుకుంటారు సాక్షాత్కారం జరిగితే ఇంకా నాకు ముక్తి లభిస్తుంది అని. వాళ్ళకేమైనా తెలుసా, ఈ చదువు అంతా ఇలా చదువుకోవాలి అప్పుడే ముక్తి జీవన్ముక్తికి అధికారిగా అవుతాము అని తెలియదు. ఇది సూర్యవంశీ చంద్రవంశీగా తయారు చేసేటువంటి చదువు. సూర్యవంశస్థులుగా అవ్వాలన్నా చంద్రవంశస్థులుగా అవ్వాలన్నా ఈ చదువు చదువుకోవాలి. అనేక చిత్రాలు తయారై ఉన్నాయి, కానీ ఏ చిత్రం కూడా బాబా జ్ఞానం అర్థం చేయించేలాంటి చిత్రాలు బయట ప్రపంచంలో లేవు. మిగతా అన్ని భక్తి మార్గం యొక్క విస్తారమే. బడి భారీ కారోబార్ హే, అబ్ జ్ఞాన్ और భక్తి కా రాజ్ తుమ్ సమझ सकते हो. చాలా పెద్ద కార్య వ్యవహారమే ఇది అంటున్నారు. ఇప్పుడు జ్ఞానము భక్తి యొక్క రహస్యాన్ని మీరు అర్థం చేసుకోగలుగుతారు. మరి ఇవి బాబానే అర్థం చేయిస్తున్నారు. వా హే స్పిరిచువల్ ఫాదర్, వారే ఆత్మిక తండ్రి, వారే జ్ఞాన సాగరుడు. కల్పకల్పం పాత ప్రపంచం కొత్త ప్రపంచం తయారవుతుంది. రాజయోగం నేర్చుకుంటారు. మరి రాజయోగం నేర్పించడం ఇది బాబా యొక్క కర్తవ్యం. సిర్ఫ్ గీతా మే నామ్ బద్లీ కర్ దియా హై, కానీ కేవలం భగవంతుడు జ్ఞానంని వినిపిస్తే శ్రీకృష్ణుడు వినిపించాడని గీతలో పేరు మార్చేశారు. బాబా అర్థం చేస్తున్నారు ఇది కూడా కల్పకల్పం యొక్క ఆట. నేను ఇంటి నుండి పాత్ర వహించడానికి వస్తాను, మీరు కూడా అలాగే వచ్చారు. వృక్షం వైపే పిల్లలందరి బుద్ధి వెళ్ళాలి. ఎలా దీని గురించి అందరికీ అర్థం చేయించాలని ఆలోచించాలి. हमको कहते हैं क्या हम स्वर्ग में नहीं आएंगे, बोलो तुम्हारा धर्म स्थापक तो स्वर्ग में आता ही नहीं. కొందరు అడుగుతారు ఏంటి మేము స్వర్గంలోకి రామా అని. మీరు చెప్పండి, మీ ధర్మ స్థాపకుడే స్వర్గంలోకి రారు, ఎందుకంటే వారు వచ్చిందే ఈ మధ్య కాలంలో ద్వాపర యుగంలో కలియుగం ఆదిలో. కాబట్టి మీరు కూడా రావడానికి ఉండదు.
వారెప్పుడైతే స్వర్గానికి వస్తారో అప్పుడే మీరు కూడా రాగలుగుతారు. ఒకవేళ ఇతర మతాల వాళ్ళే అయినా జ్ఞానంలోకి వచ్చి పూర్తిగా దేవతా ధర్మమాత్మగా మారారు అంటే ఖచ్చితంగా వారు సత్యత్రేతాయుగాల్లోకి రాగలుగుతారు. హర్ ఏక్ ధర్మ కా అప్నే అప్నే సమయ పర్ పాఠ హై. ప్రతి ఒక్క ధర్మానికి తన తన సమయంలో పాత్ర ఉంది. ఇది వెరైటీ ధర్మాల యొక్క నాటకం తయారై ఉంది. తయారవుతున్నటువంటి నాటకం ఇది. ఇందులో ఏమీ ఇతర విషయాలు చేసే అవసరమే లేదు. ముఖ్యమైన ధర్మాలని ఇక్కడ చూపించారు. ఇదైతే పిల్లలు మీకు తెలుసు కదా, ఈ చిత్రాలు మొదలైనవన్నీ కూడా కొత్తవేమీ కాదు. కల్పకల్పం ఇవి ఉన్నవి ఉన్నట్లుగా మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. విఘ్నాలు కూడా అనేక రకాలుగా వస్తాయి. మార్పీట్ ఆదికే భీ విఘ్న పడితే హేనా. చాలా రకాల విఘ్నాల్లో బాబా అంటారు, కొందరు పవిత్రత విషయంలో కష్టపెడుతూ ఉంటే కొందరు దెబ్బలు కొడుతూ ఉంటారు. ఇంట్లో వారిని స్థూలంగా కూడా హింసిస్తూ ఉంటారు. అలాంటి విఘ్నాలు కూడా పిల్లలు ఎదుర్కొన్నారు. పిల్లలకి బాబా యుక్తిని అర్థం చేయిస్తూ ఉంటారు. మీరు చెప్పండి, భగవాను వాచ కామం మహాశత్రు. ఇప్పుడైతే కలియుగి ప్రపంచము వినాశనం అయ్యేది ఉంది. దేవతా ధర్మం యొక్క స్థాపన జరుగుతుంది. అందుకే బాబా చెప్తున్నారు, పిల్లలు మీరు పవిత్రంగా కండి, కామాన్ని జయించండి. ఈ విషయంలోనే గొడవలు జరుగుతూ ఉంటాయి. మీరు పెద్ద పెద్ద వారికి అర్థం చేయిస్తూ ఉంటారు. గవర్నర్ పేరు వినగానే ఎంతో మంది వచ్చేస్తారు. అందుకే యుక్తి రచించి పెద్దవాళ్లను ఆహ్వానించండి. అలా విన్నటువంటి వారిలో ఎవరైనా మంచి రీతిగా అర్థం కూడా చేసుకోగలుగుతారు. పెద్దవాళ్ళ పేరు వినగానే ఎంతో మంది వచ్చేస్తారు. వీలైతే ఆ సమయంలో మీరు చాలా వివరంగా చెప్పండి. బాబా ఎంత మంచిగా రాస్తూ ఉంటారు. పిల్లలు ఉద్ఘాటన చేయాల్సి వచ్చినప్పుడు, ఏదైనా కార్యక్రమం యొక్క ఇనాగ్రేషన్ చేయాల్సి వచ్చినప్పుడు మంచిగా అర్థం చేయించండి. వాళ్ళకి ముందుగానే చెప్పండి, ఈ ప్రదర్శనతో మనుషుల నుండి దేవతలుగా తయారవుతారు అని. బాబా కితనే లిఖతే హై. बच्चे जिससे उद्घाटन करा उनको पहले समझाओ जरूर कि ऐसे मनुष्य से देवता बन सकते हो, विश्व में शांति हो सकती है. బాబా పిల్లలకి లెటర్లో సలహా కూడా ఇస్తూ ఉంటారు. పిల్లలు ఏదైనా ప్రదర్శన యొక్క ఓపెనింగ్ చేయిస్తున్నారంటే ఎవరినైతే ఇన్వైట్ చేస్తున్నారో గెస్ట్గా వాళ్ళకు కొంచెం జ్ఞానం ముందుగానే అర్థం చేయించండి. ఎందుకంటే అప్పుడే కానీ వాళ్ళు ఉపన్యాసం ఇచ్చినప్పుడు కొంచెం చెప్పగలుగుతారు, నిజంగా ఈ జ్ఞానంతో మనుష్యుల నుండి దేవతలుగా అవుతారు అని. విశ్వంలో దీంతో శాంతి స్థాపన జరుగుతుంది అని. మరి స్వర్గంలో విశ్వంలో శాంతి సుఖం రెండు ఉండేది. సత్యుగంలో సుఖ శాంతులు రెండు ఉంటాయి విశ్వంలో. ఇలా ఉపన్యాసం చేస్తే వార్తాపత్రికల్లో కూడా వస్తుంది. ఇంకప్పుడు మీ దగ్గరికి చాలా మంది వచ్చేస్తారు. जो तुमको नींद भी करने नहीं देंगे. ఎంతమంది వస్తారంటే మీకు నిద్ర పట్టనీయకుండా చేస్తారు అంటున్నారు. నీంద్ ఫిటానీ పడే, అసలు మీకు నిద్ర పట్టనీయకుండానే చేయాలి అంటున్నారు. సర్వీస్ సే యోగ్ సే బల్ భీ ఆతా హై క్యూంకి తుమారీ కమాయి హోతీ హై. మరి నిద్ర పట్టకపోతే ఎలా, నిద్రపోకపోతే ఇబ్బంది కదా అంటే సేవ చేస్తారు కదా, యోగం చేస్తారు కదా, దాంతో చాలా బలం వచ్చేస్తుంది. ఎందుకంటే మీకు చాలా సంపాదన జరుగుతూ ఉంటుంది. సీజన్ టైంలో బిజినెస్ మ్యాన్ నిద్రపోకపోయినా ఏం అనారోగ్య పాలవ్వరు, సంతోషం ఉంటుంది కదా, సంపాదన బాగా జరుగుతుంది అని. ఇంకా మంచి స్థితిలో ఉంటారు. సంపాదించుకునేటువంటి వారికి ఎప్పుడు ఆవలింతలు కూడా రావు, నిద్ర కూడా రాదు. సంపాదనతో పొట్ట నిండిపోతుంది, ఇంకా నిద్ర ఎగిరిపోతుంది కదా, ఇంకా ఎలా రెగ్యులర్ అయిపోతుంది. మీకు కూడా చాలా భారీ సంపాదన జరుగుతుంది, అలవాటైపోతుంది. ఇంకా నిద్ర ఎక్కువగా పోకున్నా కూడా వాళ్ళకి సరిపోతుంది, ఎందుకంటే సంపాదనతో సంతోషం పెరుగుతూ ఉంటుంది. ఆవలింతలు తీసేటువంటి వారైతే గుట్కలు వేస్తూ ఉంటారు. అంటే సంపాదనలో కూడా కొంత కొంత పోగొట్టుకుంటూ ఉంటారు. ఇక నిదానంగా దివాలా తీస్తారు. ఎవరైతే మంచి రీతిగా అర్థం చేసుకుంటారో, స్మృతిలో ఉంటారో వాళ్ళకి మాత్రం ఆవలింతలే రావు. ఒకవేళ మిత్ర సంబంధికులు మొదలైన వారు గుర్తొస్తున్నారంటే ఖచ్చితంగా ఆవలింతలు వస్తూ ఉంటాయి. ఇవి గుర్తులు. ఎవరైనా క్లాస్లో నిద్రపోతున్నారు, లేకపోతే వింటూ వాళ్ళకి ఆవలింతలు వస్తున్నాయంటే బుద్ధి ఎక్కడికో వెళ్తుంది అని
అర్థం. స్వర్గంలో అయితే మీకు ఆవలింతలు మొదలైనవి రానే రావు అంటున్నారు. బాబా యొక్క వారసత్వాన్ని పొందుతారు. ఇంకా తండ్రి ఇచ్చిన వారసత్వాన్ని పొందాక అక్కడ నిద్రించిన, మేల్కొన్న, కూర్చున్న అన్ని నియమానుసారంగా నడుస్తూ ఉంటాయి. అక్యురేట్గా ఆత్మ లివర్ గడియారం లాగా తయారవుతుంది. అభి సిలిండర్ బనీ హే, ఇంకో లీవర్ బనానా హే. ఇప్పుడైతే ఆత్మ సిలిండర్ గడియారం లాగా అయిపోయింది. కొంత స్లోగా తేడాగా నడుస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు లీవర్గా తయారవ్వాలి అంటున్నారు. ఇవి గడియారాల కంపెనీ పేర్లు, సిలిండర్ మరియు లీవర్ అని. మరి బాబా మనల్ని లివర్ గడియారం లాగా అక్యురేట్గా తయారు చేస్తూ ఉన్నారు కదా. అలా కొందరు తయారు చేయగలుగుతారు, కొందరు తయారు చేయలేరు కూడా అంటున్నారు. అచ్చా, मीठे मीठे सिकिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा पापा मीठा पापा प्यारा पापा शुक्रिया पापा। ధారణ కోసం ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, బంధన ముక్తులుగా అవుతూ స్వ ఉన్నతి చేసుకోవటానికి బుద్ధిని జ్ఞానంతో సదా నిండుగా చేసుకోవాలి. బంధన ముక్తులుగా అవ్వడానికి, స్వ ఉన్నతి చేసుకోవడానికి బుద్ధిలో జ్ఞానాన్ని బాగా భర్పూరుగా నిండుగా చేసుకోవాలి. మాస్టర్ జ్ఞాన సాగర్లుగా అయి స్వదర్శన చక్రధారిగా స్మృతిలో కూర్చోవాలి. సెకండ్ పాయింట్, నిద్రను జయించే వారిగా అయి స్మృతి మరియు సేవ యొక్క బలాన్ని జమ చేసుకోవాలి. సంపాదనలో ఎప్పుడూ బద్ధకం అనేది రాకూడదు. గుట్కలు వేయకూడదు, అంటే నిద్రపోకూడదు. वरदान, विश्व में ईश्वरीय परिवार के स्नेह का बीज बोने वाले विश्व सेवाधारी भव. విశ్వంలో ఈశ్వరీయ పరివారం యొక్క స్నేహ బీజాలను నాటేటువంటి విశ్వ సేవాధారి భవ. వివరణ, మీరు విశ్వ సేవాధారి పిల్లలు. విశ్వంలో ఈశ్వరీయ పరివారం యొక్క స్నేహ బీజాలను నాటుతూ ఉన్నారు. ఎవరెంత నాస్తికులుగా ఉన్నా లేక ఆస్తికులుగా ఉన్నా అందరికీ అలౌకిక ఈశ్వరీయ స్నేహం అనే నిస్వార్థ స్నేహం యొక్క అనుభూతిని చేయించటమే బీజాలని నాటటం. ఈ బీజాలు సహయోగిగా అయ్యేటువంటి వృక్షాన్ని స్వతహాగా ఉత్పన్నం చేస్తాయి మరియు సమయానికి సహజ యోగిగా తయారయ్యే ఫలాన్ని కూడా ఇస్తాయి. కేవలం కొన్ని ఫలాలు త్వరగా వస్తే కొన్ని ఫలాలు సమయానికే వస్తూ ఉంటాయి, కానీ ఖచ్చితంగా ఫలం అయితే వస్తుంది. స్లోగన్, भाग्य विदाता बाप को जानना, पहचानना और उनके डायरेक्ट बच्चे बन जाना ये सबसे बड़ा भाग्य है. భాగ్య విధాత తండ్రిని తెలుసుకోవడం, గుర్తించటం మరియు వారి డైరెక్ట్ పిల్లలుగా అవ్వటం ఇది అన్నింటికంటే గొప్ప భాగ్యం. బాబాను తెలుసుకోవడం, గుర్తించడం, డైరెక్ట్ పిల్లలుగా అవ్వటం. ఈరోజు స్వమానము, నేను విశ్వ సేవాధారిని. నేను ఆత్మను, విశ్వ సేవాధారిని. ఓం శాంతి.